Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Clapping! Action! కొత్తగా ఉంది బావా. నీతో ఈ ఇంట్లో ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేకపోతున్నా. నీ ఆనందం కోసమేరా నేనేది చేసినా. థ్యాంక్స్ బావా. నా జీవితంలో నీలాంటి హస్బెండ్ దొరకడం నా అదృష్టం బావా. నేను దొరకడం నీ అదృష్టం కాదురా, నువ్వే నా అదృష్టానివి. ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏమైందండి? ఆ ఫోన్ రాగానే అలా మూడ్ ఆఫ్ అయిపోతున్నారు. ఏం చేయమంటావురా బంగారం? నీ లవ్లో పడి నా లీవ్ గురించి పట్టించుకోలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంటే మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. తప్పదుగా, బతకాలంటే భరించాల్సిందేగా. ఇంకా ఒక్కరోజే మంది. బెడ్రూమ్లోకి పద. ఓ, ఇప్పుడు నాకు వంట చేసే పని ఉంది. ముందు ఈ ఆకలి తీర్చే, తర్వాతే అవి. హలో, వస్తున్నా. ఈరోజు తప్పకుండా కలుస్తాం, ఓకేనా? బాయ్. నేను వచ్చినా. నువ్వెక్కడున్నావు? నువ్వు వెనక్కి తిరిగితే నీ ముందుంటా. ఐ లవ్ యూ రా. ఎన్ని రోజులు అవుతుందో ఇలా నా ఊపిరి నిన్ను తాకి. నాకు ఊపిరి ఆగినట్లే అయిపోయింది బుజ్జి, కానీ తప్పదు కదా. మన లైఫ్ బాగుండాలనేగా ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళింది. ఏం ప్రాజెక్టో ఏమో, నా ప్రాణం పోయినట్టయింది ఈ 2 months. ఇంకిప్పటి నుంచి నిన్నొక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండను బుజ్జి. థ్యాంక్స్ రా బంగారం. ఇన్ని రోజులుగా కనిపించలే, మరి? ఓయ్, అంత లేదు, దూరంగా ఉండు ఫస్ట్. దూరం కాదు, మన మధ్య దారం ఉన్నా నాకు ప్రాణం పోయేలా ఉంది. ఎలా ఉన్నా ఇన్ని రోజులుగా నన్ను దూరం పెట్టినందుకు ఇదే నీకు శిక్ష. పోరా. శిక్ష ఏదైనా భరిస్తా, కానీ ఏ శిక్ష అయినా రొమాంటిక్గానే ఉండాలి. ఇవైతే వెంటనే కావాలి, వదిలింకా. టైం అవుతుంది, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుందిరా. బా, అప్పుడేనా? ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా. నీతో ఇంకాసేపు ఉంటే మా అమ్మ కాళీమాతలా వస్తుంది నన్ను వెతుక్కుంటూ. అయినా మళ్ళీ రేపు కలుస్తాం కదా బుజ్జి.
ఈ కొంచెం టైం ఓపిక పట్టరా. సరే, నేను చూడడం కోసం ఎదురు చూస్తూ ఉంటా. సరే సరే, అలాగే చూస్తూ ఇక్కడే ఉండకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిరా. ఏంటండి ఇంత లేట్ అయింది? రోజు 5ంటికి ఇంటికి వచ్చేదాన్ని, ఇక ఈ రోజు 7గా వస్తుంది ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్తానమ్మా? నీకేంటమ్మా అలాగే అంటావు? నేను ఎంత కంగారు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. అయ్యో చాలేస్తాం, నేను ఇంకా చిన్నపిల్లనా? కంగారు ఎందుకు? నన్ను ఎవడు ఎత్తుకుపోలే. పద పద, ఆ క్లాస్ స్నానం చేస్తా, వెళ్ళమ్మా. సరే, పదమ్మా. ఏం తల్లి, టాబ్లెట్ వేసుకోకుండా వచ్చేసావు? ఇదిగో తీసుకొని వేసుకొని పడుకో. నేను వేసుకుంటాలే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. ఆ బుక్ పక్కన పెట్టి నువ్వు కూడా వచ్చి పడుకో. సరే అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళావుగా, ఎలా ఉంది బావా? బానే ఉందిరా, కానీ ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా అని గుమ్మం వైపు గూఢాచారి ఎదురు చూసినట్టు ఎదురు చూసా. ఎందుకు బావా? నా రోజా పూజల్లోకి మల్లెపూలు తీసుకొని తొందరగా ఇంటికి వెళ్ళి వాటిని అందమైన కుందన బొమ్మ పెట్టుకొని వయ్యారంగా నడుస్తూ ఉంటే వెనక నుంచి చూసే అదృష్టం కోసం ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండిపోయా. పో బావా, నీకెప్పుడు అదే చేసా. నీలాంటి వైఫ్ ఉంటే అలాగే ఉంటుంది మరి. ఇంకా ఆలస్యం చేయకుండా లైట్స్ ఆఫ్ చేద్దామే. లైట్స్ ఆఫ్. ఎలా వచ్చావురా? గోడ దూకొచ్చా. గేట్ ఓపెన్లోనే ఉంది కదరా ఎదవా. ఏంటి చీకట్లో? అమ్మ చూస్తే పెళ్ళి అయ్యేది. పెళ్ళి తర్వాత చేసుకుందాం కానీ అది అయ్యాక జరిగేది ఇప్పుడు. చాలు చాలే గాని ఇక ఇంటికెళ్ళు, అమ్మలేస్తుంది. ఒక్కసారి ఆగు బావా, నా తల్లో ఈ పువ్వు పెట్టవా? పెట్టించుకోవాలనుంది. సరే, ఇటివ్వు, పెడతా. సరేరా, ఇంకా నేను వెళ్తా. మమ్మీ నిన్ననే ఫుల్గా తిట్టింది. ఇంకాసేపు ఉండొచ్చుగా. నిన్ను కలవడం కోసం మా పేరెంట్స్తో నేను తింటున్నా. నా కోసం ఆ మాత్రం చేయలేవా బంగారం? ఇంకాసేపు ఇలాగే ఉంటే అయ్యగారికి ఇంకేం గుర్తొస్తాయో. అవి గుర్తుకు రాకముందే నేను వెళ్తా బాబు. బాయ్. సరే, బాయ్. ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, నువ్వు ఎందుకంటే కంగారు పడుతున్నావు? ఏం లేదురా తల్లి, మొన్నే జ్వరం వచ్చిన పిల్లవాయే, నీకు మళ్ళీ ఏమన్నా నా భయం రా తల్లి. అలా ఏం లేదు మేడం గారు, కంగారు పడుకోకండి. వాళ్ళే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను, పాలు తీసుకొస్తా. సరే అమ్మా. నిజంగానే నేను అనుకున్నట్టే జరిగిందంటావా? హే, అన్నీ అలా ఎందుకు జరుగుతాయిలే. ఒక్క ఇన్సిడెంట్తో ఎందుకు అనుకోవాలి?
ఓయ్, నేను వెళ్ళొస్తా. వచ్చే వరకు ఊహల్లో ఉండకుండా ఇంట్లో జాగ్రత్తగా ఉండు. బాయ్. బావా వచ్చేటప్పుడు ఏం కావాలో చెప్పు. వచ్చేటప్పుడు మిర్చి తీసుకురమ్మంటావా? పో బావా, మిర్చీలెందుకు, మల్లెపూలు తీసుకురా, పెట్టుకోవాలను. అదంతా సిగ్గే. ఇప్పుడెంత సిగ్గుపడితే మల్లెపూలు తీసుకొచ్చిన తర్వాత ఇంకెంత సిగ్గుపడతావే? పో బావా. తల్లి ఆగురా, ఈ పూలు పెట్టుకొని కాలేజ్కి వెళ్ళు. అమ్మా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అయినా నాకు మల్లెపూలు అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదే. రేపు మొగుడు వస్తే వద్దన్న నువ్వే తీసుకురమ్మని బతిలాడతావు. పాలిచ్చిన తల్లి కంటే పూలిచ్చే మొగుడు ఎక్కువ అవుతాడు. చాలా ఇంకా ఆపు. వదులురా, వదులు. ఎంతసేపు అయిన తొలిసా కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయా. సారీ బేబీ, చిన్న వర్క్ ఉండి కొంచెం లేట్ అయిందిరా బంగారం. బుంగమూతి పెడితే చూడలేనురా బుజ్జి. ఓయ్ ఓయ్, ఇంకా చాలుగానే ఆపు. వర్క్ ఏంటో చెప్పరా. అది చెప్పకూడదు, కానీ ఏదైనా మన కోసమేరా బంగారం. చాలే పోరా. ఏంట్రా రోజు ఇంత దూరం వచ్చి కలవాలా? ఇంత అందమైన అమ్మాయిని అందరూ ఉండే ప్లేస్లో ఎవరైనా కలుస్తారా బుజ్జి? ఈ ప్లేస్ మీ మామయ్యది కాబట్టి మంచిగానే ఉంటుంది నీకు. నా రోజా పూని కలవడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఎక్కడుంటుంది? నేను వెళ్తారా, మమ్మీ వెయిట్ చేస్తుంది. టైం కూడా అవుతుంది కదరా. ఏమైందిరా, సడన్గా ఫేస్ డల్గా పెట్టావు? సర్లే కానీ నేను డ్రాప్ చేస్తాను మీ ఇంటి వరకు. వద్దులేరా, ఎవరైనా చూస్తే బాగోదు. అయినా ఇద్దరం కలిసి తిరిగే రోజు తొందరలోనే వస్తుంది కదరా. బాయ్. వాడికి మ్యారేజ్ అయింది, బట్ నన్ను మోసం చేస్తున్నాడు. ఎలాగైనా సరే రేపేదో ఒకటి తేల్చుకోవాలి, ఇంకా లాభం లేదు. తల్లి అన్నం తినవారా? నాకొద్దమ్మా, ఆకలిగా లేదు. నేను వెళ్ళి పడుకుంటా. హలో, చెప్పు బేబీ. నేను వెంటనే కలవాలి. ఈరోజు సండే, మర్చిపోయావా? రేపు మార్నింగ్ కలుద్దాం. నో, నేను నిన్ను వెంటనే కలవాలి. సరే, ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? ఓకే, బట్ మిస్ చేసావనుకో, ఇంకా నేను మిస్ అవుతా అండ్ ఇంకొకరికి మిస్సెస్ అవుతా. గుర్తుంచుకో. ఎందుకంత కోపం? ఖచ్చితంగా కలుస్తారా బంగారం? ఓకే, బాయ్ రా. ఓకే, బాయ్. హాయ్. ఏంటి అంత కంగారుగా ఎదురు చూస్తున్నావు? ఒక్కరోజు వెయిట్ చేయలేకపోతున్నావా? నేను నీకోసం ఇలా ఎన్ని రోజులు వెయిట్ చేశానో తెలుసా? అవునా? కంగారేం లేదు, నీ కౌగిలింత కోసం ఎదురు చూస్తున్నా. ఈరోజు ఇవన్నీ కుదరవు. నాకు ఒక విషయంలో క్లారిటీ కావాలి, చెప్తావా? ఏ విషయంలో రా బంగారం? నేను అడిగేది నిజమో కాదో నాకు తెలియదు, బట్ నిన్ను అడగాలని కూడా నాకు లేదు. ఇంతకీ ఏంటది? ఇంత టెన్షన్తో టార్చర్ చేయకుండా తొందరగా చెప్పు. అదేదైనా కానీ నాకు నిన్ను వెంటనే మ్యారేజ్ చేసుకోవాలనుంది. మా మమ్మీకి నేను ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నా. తను నా మాట వినదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి. సరే, 2 monthsలో నా జాబ్కి ఇంక్రిమెంట్ వస్తుంది. తర్వాత నేనే వచ్చి మమ్మీతో మాట్లాడతా, ఓకేనా? నో, అవన్నీ నాకు తెలీదు. రేపు మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం అంతే. ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో నాకు తెలీదు. మనం మ్యారేజ్ చేసుకొని దండలతో ఇంటికి వెళ్తున్నాం అంతే. రేపా? నీకేమైనా పిచ్చి పట్టిందానే? ఒక్క రోజులో పెట్టుకోవడానికి మన ఇద్దరి మధ్య జరిగేది లొల్లి కాదే, పెళ్ళి. దానికి ముహూర్తాలు, బంధుత్వాలు, బంధాలు అని చాలా ఉంటాయి. నాకు అవన్నీ తెలుసులే గానీ నాకు అవేవి వద్దు. నాతో ఉండే నువ్వు, నీతో నడిచి నేను మాత్రమే చాలు. మ్యారేజ్కి ముందు ఇలానే ఉంటుంది, కానీ రేపు నాతో ఒంటరిగా నడిచి నడిచి నీకే విసుకొస్తుంది. విసుగొచ్చినా నీతోనే ఉండిపోతా. రేపు నీతో నాకు మ్యారేజ్ కావాలి అంతే. ఇంకా నువ్వేం చెప్పినా ఒక్క సెకండ్ కూడా ఉండను. సరే, ఓకే. నేను రేపు మా పేరెంట్స్తో వచ్చి మీ మమ్మీతో మాట్లాడతా, ఓకేనా? ఇంకేడవకు బుజ్జి, ఒకసారి నవ్వు.
వీడి సంగతి రేపు చెప్తా, ఇప్పుడు ఎందుకులే. ఏమండి ఏమండి కాఫీ, ఏమండి కాఫీ. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, అక్కడ పెట్టు, నేను తర్వాత తాగుతా కానీ. ఏంటి రోజు రాగానే నన్ను కంగారు పెట్టించేవాళ్ళు ఈరోజు మీరు కంగారు పడుతున్నారు? ఏం లేదు బంగారం, చిన్న టెన్షన్లో ఉన్నా అంతే. మమ్మీ మమ్మీ ఏంటల్లి అలా పిలుస్తున్నావు? ఏమైందే? కాదు, నీకేమైంది? నేను వచ్చి 15 minutes అయింది, అసలు నన్ను పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తున్నావు. అది ఏం లేదే, అమ్మాయి అందం బెల్లం ఆనందం సీరియల్లో ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని వాడు తన వైఫ్ని చంపడానికి చూస్తున్నాడు. నిజంగా వీడు కూడా ఒకవేళ ఇలాగే చేస్తాడా? ఎలాగైనా తన మ్యారేజ్ చేసుకోవాలి. దీంతో చేయాల్సిన ఎంజాయ్ అంతా అయిపోయింది, ఇప్పుడు ఇంకా దాన్ని వాడుకుందాం. ఏమండి కాఫీ చల్లారిపోతుంది. పోయేదే కదా, ఎలా ఉంటే ఏంటి? ఏంటి? అదే ఎలాగో తాగేదే కదా, ఎలా ఉంటే ఏంటి అంటున్నా. ఎలా అయినా ఊహని మ్యారేజ్ చేసుకోవాలి, దీన్ని నా లైఫ్ నుండి పోయేలా చేయాలి. అయినా దీన్ని చేసుకోవడం వల్ల వచ్చే లాభాలన్నీ వచ్చేసాయి, ఇంకా దీంతో నాకు అవసరం లేదు. బాయ్ బంగారం. చాచా, వాడలా చెయ్యడు. ఏమో, నన్నే మోసం చేసిన వాడు ఏదైనా చెయ్యొచ్చు. నేను తన బ్యాగ్లో శారీ చూసినప్పుడే చెప్పాల్సింది, ఇంకా తనతోనే హ్యాపీగా ఉండు, నేను ఎలాగోలా మర్చిపోతా అని. పాపం తనెవరో ఏంటో, ఎన్ని ఆశలతో మ్యారేజ్ చేసుకుందో. నా వల్ల తనకెందుకు హాని జరగాలి? వద్దు, నేనే వాడికి దూరంగా ఉంటా. అయినా ఈరోజు నా కోసం తనని వదిలేసిన వాడు రేపు ఇంకొకరి కోసం నన్ను వదిలేడా? అలాంటి లవ్ నాకొద్దు ఇంకా. హలో, నేను నిన్ను అర్జెంటుగా కలవాలి, వస్తావా తొందరగా? బుజ్జి, నేనేంటికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వే కాల్ చేసావు. ఓకే, వస్తున్నా వెంటనే. ఏంటి వీడు ఇలా అంటున్నాడు? కొంపదీసి అప్పుడే ఏదైనా చేశాడు అతనిని? ఏమో చూద్దాం ఏం చెబుతాడు. హాయ్. నీకు గుడ్ న్యూస్. నీలాంటి వాడిని లవ్ చేయడం వల్ల ఒక అమ్మాయి చావుకు కారణమయ్యాను. ఇప్పుడు నువ్వు చావు. నిన్ను లవ్ చేసినందుకు నేను కూడా శిక్ష అనుభవిస్తా.
ఏం జరిగిందక్క? అర్జెంటుగా రమ్మని పిలిచారు? నేను మీకు చెప్పానుగా పాప ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుందని. అవునక్క, అయితే ఇప్పుడేం జరిగింది? మొన్న దాకా లవ్ చేస్తుందని అనుకుంటే ఇప్పుడేమో వచ్చి పొడి చేశానని చెప్తుంది. నాకు చాలా కంగారుగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చాలా టెన్షన్గా ఉంది గౌతమ్. ఓకే, నువ్వు ఏడవకక్క, నేను ఊహతో మాట్లాడతా. ఊహ, ఏం జరిగిందో చెప్తానేగా తెలిసేది. అక్క, నువ్వు ఏడవకు, నువ్వు ఊహను చూసుకో, ఇవన్నీ నేను చూసుకుంటా కానీ. హలో, ఎవరు ఇంట్లో? ఎవరండి మీరు? పోలీస్! ఈడ ఊహ ఎవరు? మర్డర్ చేసి వచ్చి ఇంట్లో కూకుంటుందా? పిలు బయటికి. సార్, ఒక్క నిమిషం లోపడి సార్, మాట్లాడదాం. పొడిచినాక ఏడుస్తూ కూర్చుంటే సచ్చినోళ్ళు లేసి వస్తారా? పద నడు, జీబెక్కు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయాలి. సార్ 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 సార్లేదు గీర్లేదు, నడు. సార్, ఒక్క నిమిషం కూర్చోండి సార్. అక్క, సార్కి టీ తీసుకురాపు. గవన్నీ మన దగ్గర నడవవు. ఐఎమ్ డాక్టర్ గౌతమ్, సైకాటిస్ట్. ఊహ నా పేషెంట్. తన ప్రాబ్లం ఏంటంటే, సాధారణంగా మనలో కూడా కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. బట్ ఆ నెగిటివ్ థింకింగ్ అనేది ఎక్కువైనప్పుడు మనలోనే మనకే తెలియకుండా ఒక రకమైన ఫీలింగ్ ఎదుటి వారిపై కలుగుతుంది. అది మనకు తెలిసిన వారైతే పాజిటివ్గా, తెలియని వారైతే నెగిటివ్గా ఉంటుంది. కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఇష్టపడ్డ వాళ్ళకి ఏమైనా జరుగుతుందేమో అని, లేదా తనకు తెలియకుండా ఏదైనా చేస్తారేమో అని నెగిటివ్ థింకింగ్ అందరికంటే 80% తనకు ఎక్కువగా ఉంది. అది తనకు మొదటిసారి ట్రీట్మెంట్ చేసినప్పుడు అర్థమైంది. సంపత్తో చేసిన జర్నీలో తను అనుకున్నది నిజమనేలా కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. దాంతో తను అనుకున్నది నిజమేనని గట్టిగా నమ్మింది. ఇదంతా నేను ఇంతకుముందు ఊహతో మాట్లాడినప్పుడు తెలుసుకున్నా. అందుకే తనని మోసం చేసి ఇంకొకరిని చంపారనుకొని తనని పొడిచేసింది. ఇదెక్కడ దిక్కల పిల్లరా? గిదంతా చెప్తే నమ్మటానికి నీకు నేను ఎలా కనబడుతున్నారా బాయ్? కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి సార్. ఇదంతా సరేరా బాయ్. ఈ పిల్ల ఆ పెళ్ళం అని ఎవరి గురించి అనుకుంటుంది? అది మనకు తెలియదు తను ఎవరిని ఊహించుకుంటుందో. ఊరుకో అక్క, ఏం జరగదులే. ఎవరమ్మా వాళ్ళు? కొత్తగా పెళ్ళైందిరా, మొన్ననే వచ్చారు మన కాలేజీలోకి. ఏం కాదులేండి, మేమంతా ఉన్నాం కదా. సరే అక్క, వెళ్ళొస్తాను. అయితే ఇప్పుడు ఈ లొల్లంతా ఒట్టిదేనా? అవును, అక్కడ మాత్రం ఎవరు లేరు. ఊహ మనసులో మాత్రం కొన్ని డౌట్స్ అలాగే ఉండిపోయాయి. మరి ఆ పిల్లకున్న డౌట్ ఎలా పోతుందిరా బాయ్? సంపత్ మాత్రమే పోగొట్టగలడు. అయితే ఆ పిల్లగాని మీద ప్రేమతో ఈ లొల్లంతా చేసినాదిరా బాయ్. ఆ పోరగాడికి పెద్దగా దెబ్బ తగల్లా. డాక్టర్లు ఇంట్లో చూస్తున్నారు, మీరెళ్ళి కలవండి. పొద్దుగల వచ్చి మిమ్మల్ని కలుస్తా. ఊహ, నువ్వు లోపలికెళ్ళు, తనతో మాట్లాడు. నేను చెప్పిందంతా నిజమే, కానీ నీకున్న డౌట్స్ తనని అడుగు. బట్ ఎక్కువ ఇబ్బంది పెట్టకు. సారీరా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఏవేవో అనుకొని నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. ఐఎమ్ సో సారీ. పర్లేదు లేరా, నీ గురించి నాకు గౌతమ్ ఇందాకే చెప్పాడు. అందులో నీ తప్పేం లేదు, నా మీద ప్రేమ తప్ప. ఆ రోజు రోజాపూ రెక్క నీ షర్ట్ మీద, నీ బైక్లో మల్లెపూలు, బ్యాగ్లో శారీ చూసి నేనేదో అనుకున్నానురా.
ఐఎమ్ సో సారీ బంగారం. ఓ అది చూసి అనుకున్నావా బుజ్జి? అది ఏం జరిగిందంటే, ఆ రోజు నీకోసం వస్తుంటే ఫ్లవర్ షాప్ ముందు ఆగాను. అక్కడ పూలు గాలికి ఎగురొచ్చి పడ్డాయి. అందులో ఒకటి మాత్రం నీకు అనుమానం రావడం కోసం అక్కడే ఉండిపోయింది. మరి ఆ మల్లెపూలు? అవా, ఆ రోజు ఆఫీస్లో ఇంక్రిమెంట్ వచ్చి నిన్ను తొందరగా పెళ్లి చేసుకోవాలని గుడికి కొబ్బరికాయలు పూలు తీసుకొని వెళ్ళాను. కానీ గుడి మూసేసి ఉండడంతో గుడి ముందు కొబ్బరికాయ కొట్టాను. ఆ పూలు బండిలో పెట్టాను. అందుకే నీతో ఆ రోజు చెప్పకూడదు అన్నా. కోరికలు ఎవరికి చెప్పకూడదు కదా అని. మరి నీ బ్యాగ్లో శారీ? అది నువ్వు అర్జెంటుగా రమ్మన్నావని అమ్మకి లాండ్రీ బట్టలు తెచ్చుకుంటా అని చెప్పి బయటకు వచ్చా. ఆ తొందరలో ఆ లాండ్రీ వాడి ఇచ్చిన బట్టల్లో అనుకోకుండా ఎవరిదో శారీ నేను చూసుకోకుండానే పెట్టుకున్నా. అదే ఆ శారీ. ఓకే, ఇవన్నీ ఓకే. నేను అంతలా చేసేలా చేసిన నీ హ్యాండ్ మీద బ్లడ్ ఎక్కడిది? అది చెప్దామనే అనుకున్నా, బట్ నువ్వు నాకు ఆ టైం ఎక్కడిచ్చావు? వస్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన ఒక అబ్బాయికి వాటర్ ఇచ్చేటప్పుడు అనుకోకుండా తన బ్లడ్ నా చేతికి అంటుకుంది. అది చూసి నేనేదో చేశాననుకుని నువ్వు నన్ను పొడి చేసావు. ఐఎమ్ రియల్లీ సారీ రా బంగారం. ఇంకెప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకోను. ఐ లవ్ యూ రా. బా రాక్షసి, నీకు ఏదొచ్చినా తట్టుకోలేమే. ఏబీ సినిమాస్ అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మా ఛానల్ని సంప్రదించండి. ఆడిషన్స్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో Facebook, Instagram and Twitter also. Thank you.